హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడైనా కొత్తగా మనం చేసిన వంటలు కాకుండా మనం కొత్తగా ఎప్పుడైనా ట్రై చేయాలని ఉంటుంది కదండి అందరికీ. నేనైతే చేపకూర ఎప్పుడైతే అమ్మలు చేసినట్ట అదే అండి, ఉల్లగడ్డలు కాల్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ దంచి రోట్లో వేసి అలా కలిపి వేస్తారు కదండి. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ చేద్దాం అనుకున్నా. అది కూడా నేను ఫస్ట్ టైం ఇట్లా చేయడం చేపకూర. ఎప్పుడు లేదంటే ఇంకా ఊక అమ్మలాగానే చేసేస్తా, కానీ అంత టేస్ట్ అనేది అనిపించదు. అప్పుడు పుల్లగానే ఉంటుంది, ఏమన్నా ఉంటుంది, లేదంటే చారు అనేది గట్టిగా రాదండి నాకు. అందుకు ఇట్లా చేస్తే గట్టిగా వస్తుంది ఏమన్నా. ఒకసారి ట్రై చేసిన. మొత్తం అయితే దీంట్లో ఉప్పు కారం వేసిన. ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసలేనండి. చేపలు ఫస్ట్ శుభ్రంగా కడుక్కున్నా. నేను శుభ్రంగా కడుక్కొని ఒట్టిగా నీళ్ళు తడి లేనట్లు ఒట్టిగా నీళ్ళని ఉంచుకొని ఉప్పు కారం వేసుకొని ఇట్లా పసుపు అండి వేసుకొని ఇట్లా మొత్తం చేప ముక్కలు పట్టేలాగా మసాజ్ చేసిన దానిలకు. ఇలా చేసుకోవడం వల్ల ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది. బాగా వస్తే బాగా వచ్చినట్టు, లేదంటే లేదులే అని ట్రై చేసిన. కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడే అర్థమవుతుంది మీకు కూడా ఎలా వచ్చింది ఎలా లేదని నేను చెప్తా. అప్పుడైతే అర్థమవుతుంది. సగం సగం చూస్తే ఎవరికి అర్థం కాదండి, రియల్గా చెప్తున్నా. ఇలా అయితే పట్టించుకోవాలి. అంటే పట్టించుకున్న ఎమ్మన్నే మనమైతే కూర అనేది స్టార్ట్ చేయకూడదు. ఒక అర్ధ గంట నానైనా కూడా బాగుంటుందంట. కానీ మాకు అంత టైం లేదండి. చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు పొద్దుగాలనే తింటాడు. అందుకు మా ఆయన అయితే తేవడమే లేట్ తెచ్చినాడు. నేనైతే ఇంకొక అర్ధ గంట అంతే సరిపోతుందిలే అని ఇక్కడైతే అంత చేసిన. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసలేను కదా ఇక్కడ. నేను ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు అనేది 2 గడ్డలు తీసుకొని ఇట్లా ఒలుచుకున్నా. అంటే అక్కడ ఉప్పు కారం వేసుకున్నా, కాకపోతే కొద్దిగా వేసుకున్నా. ఇక్కడ కొంచెం మసాలా లాగా కూడా ఉండాలని కొద్దిగా కారం ధనియాల పొడి వేసుకుంటున్నా. ఎల్లిపాయలు అయితే ఎక్కువ తింటాను నేను, అల్లం అయితే తక్కువనే. ఎల్లిపాయలు అనేది ఎందుకు ఎక్కువ తింటానంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, పాలు కూడా బాగా పడతామంటారు ఇవి తింటే. అందుకు మేమైతే ఎక్కువ ఎల్లిపాయలనే కూరలు అయినా సరే. నేను కూడా ఎప్పుడో ఒకసారి అల్లం వేసినా అల్లం తక్కువ ఉంటుంది, ఎల్లిపాయల పేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అల్లం కూడా తింటాము కానీ తక్కువ. చేపల కూరలు అల్లం వేస్తే టేస్ట్ అనేది అంతగా అనిపించదు నాకు. అందుకే నేనైతే ఎల్లిపాయలు వేసుకుంటా. నాకు ఎల్లిపాయలు అంటేనే ఇష్టం అండి కూరలలో. ఇక్కడైతే అర్ధ గంట సేపు అట్లా మనం పెట్టుకున్నాం కదా, అవి అక్కడ నానతాయి. అంతలోపు మనం ఇక్కడ కూరకు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఇసరంగా బ్యాన్ని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి, దానికి సరిపడట్టు. జీలకర్ర వల్ల అయితే ఏమి వేసలేనండి. కొందరు వేసుకుంటారు, మేమైతే వేయము. నేను ఓన్లీ ఇక్కడ మనం ఉల్లగడ్డని అప్పుడు అమ్మ వాళ్ళు కాల్ చేస్తారు, మనం అలా వేయకుండా ఇప్పుడు ఇదే అండి ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా ట్రై చేయడం. కొత్తగా చేయలేట ఏమన్నా ట్రై చేయాలని నాకైతే ఇష్టము అట్లా ట్రై చేయడం. అందుకు వెరైటీగా కొద్దిగా కొంచెం లావు ఉల్లగడ్డ తీసుకొని ఇట్లా సన్న ముక్కలు కోసుకోవాలండి. నేను ఇక్కడ లావే కోసుకున్నాను, ఇంకా సన్నంగా కోసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు అవి తొందరగా మగ్గాలంటే మనం ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది అన్నమాట. మనం అక్కడ కూరలు వేసుకున్నాం కదా, ఇక్కడ చూసి వేసుకోవాలండి. కొంచెం చేపలకి అంత మసాలా పట్టించినప్పుడు వేసినాం కదా, అప్పుడు ఇక్కడైతే నేను కొద్దిగా కరివేపాకు వేసిన అండి. కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ కలిపిన. ఇప్పుడు ఆ ఉల్లగడ్డ అనేది ఎర్రగా అయినప్పుడు మనమైతే ముందుగా మసాలా పట్టించిన చేపలను నిదానంగా ఒకదానికొకటైతే యాడ్ చేసుకోవాలి. నిదానంగా అండి, నూనె చిడుతుంది మనకు, కొంచెం ఎక్కువనే ఉంటుంది నూనె ఇట్లా. అందుకు నీసు కన్నప్పుడు నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది కదా, అందుకు కొంచెం నిదానంగా వేసుకోండి. నాకే ఇక్కడ చేయగలిగింది.
అంటే చెయ్యి అంటే కాదు, ఇప్పుడు బ్యాండ్కి ఇట్లా తాకినట్టు అయిందనమాట. ఇంకది అట్లా తాకినప్పుడు అసలు మంటలేసి అది బాగా సుర్రమనిందండి. అందుకు నేను చెప్తున్నాను నిదానం వేసుకోండి అని. మరి అట్లా వేసినాక ఒక 5 నిమిషాలండి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి మనము. అంటే బాగా కారము అదంతా బాగా నూనెలో మగ్గాలి. నూనెలో మగ్గిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది ఇప్పుడు దాంట్లోనే వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా 2 ఉంటే అప్పుడు మనం ఫస్ట్ ఉల్లగడ్డలు వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. నా కాడైతే పచ్చిమిరపకాయలు లేకుండే, అందుకే నేనైతే చూపించలేను. మేము ఇంకా అవే కావాలని అయితే ఏమి ఉండమండి. ఏముంటే అవి చేసుకుంటాము. ఉండే దానిలోనే రుచిగా చేసుకోవాలనిపిస్తుంది అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. నేను మెల్లిగా ఇక్కడ జరుపుతున్నా వాటిని, మగ్గిన వాటిని కొంచెం తిప్పేసినట్లు చేస్తున్నాండి. ఇప్పుడు పైది కిందికి, కిందిది పైకి చేసుకోవాలి మనం చేప ముక్కలను. నిదానం అండి, చిదిగిపోతాయి. చేప ముక్క అనేది చిదిగిపోతుంది, నిదానం చేసుకోవాలి. చేప ముక్క చిదిగిపోయిందనుకో మాకైతే ఇక్కడ ముళ్ళు లేని చేప అనేది తెచ్చినాడు మా ఆయన. ముళ్ళు ఉంటే అస్సలు తినడు మా ఆయన. ముళ్ళు లేని చేప ఏందని మాకైతే చిదిగిపోయినా సరిపోతుంది. కానీ చేప ముక్కలు ముళ్ళు ఎక్కువ ఉండేవి అయితే చిదిగిపోతే ముక్కలలో దాంట్లోనే అయితే చారు కూడా మనకు తినడానికి రాదు. అందుకే నిదానం జరుపుకోవాలండి. అలా జరుపుకున్న తర్వాత దీంట్లో నేను పక్కకు చింతపండు నీళ్ళు అయితే పక్కకు నానేసుకున్నా. ఇదైతే మసాలా మొత్తం కడిగినది, దాంట్లో ఉండేది ఏమన్నా వస్తుందని కొన్ని నీళ్ళు పోసి దీంట్లో వేస్తున్నాండి. చింతపండు రసము, కొబ్బరి పొడి, అంతే. దీనిలో అయితే ఏం లేదు. కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు కూర అంతా ఉడుకుతుంది అన్నప్పుడు, కొద్దిగా దింపుతామన్నప్పుడు అప్పుడు చింతపండు రసము, కొబ్బరి పొడి, ఇది కొత్తిమీర వేసుకొని మనం దించుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మా ఆయన అయితే ఇక్కడ చూడండి టేస్ట్ బాగుంది అంటున్నాడు. అట్లా అన్నప్పుడు మనం చేసిన వంటలు టేస్ట్ బాగుందంటే మన సంతోషం బాగుంటుంది కదండి. ఇక్కడ చూడండి, అక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వరకు ఉన్న కూర మా ఆయన ఇంకొకరే తిన్నారండి. చేప ముక్కలు అయితే ఇంకా మా ఆయన అన్నం తినలేడు, ఉత్తవే తింటున్నాడు. అన్నం లేకైతే సరిపోతుంది నాకు, మా ఆయనకే. ఇంకా సూపర్ ఉందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి.